హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 4-5 రోజుల నుంచి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. అటు సినీ కార్మికులకు అండ్ ప్రొడ్యూసర్స్ మధ్య వేతనాల పెంపుకు సంబంధించిన ఒక ఇష్యూ అయితే నడుస్తూ ఉంది. సో ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఒక కొలిక్కి వచ్చినట్టుగా అయితే కనబడట్లేదు. మరి ఇది ఎప్పుడు సార్ట్ అవుట్ అయ్యే అవకాశం ఉంది? ఎలా ఉంది ఇప్పుడు ప్రెజెంట్ పరిస్థితి? మరి కార్మికులు ప్రెజెంట్ వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? మరి ప్రొడ్యూసర్స్ దానికి అగ్రీగా ఉన్నారా లేదా? కంప్లీట్‌గా ఇష్యూ గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి పరమేష్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. సో, నమస్కారం సార్. సార్ కార్మికులైతే 30% పెంచాలని చెప్పేసి కోరుతున్నారు సార్. ఈ 30% పెంచడం అనేది సమర్థనీయమేనా సార్? మీ అభిప్రాయం ఏంటి? అడగటం వాళ్ళు తప్పు లేదు కదా, అడగటం వాళ్ళ హక్కు. అడుగుతారు ఎంత పెంచాలని, తర్వాత వాళ్ళ డిస్కషన్స్లో తేలుతాయి కదా. ఓకే సార్, ప్రొడ్యూసర్స్ అయితే నిన్న మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఒక 10-15% మాత్రమే పెంచడానికి వాళ్ళైతే అగ్రీ ఉన్నారు సార్. మరి ఎంత ఇప్పుడు కార్మికులు ఒప్పుకుంటారా? ఈ 10-15% న్యాయమేనా సార్? మీ ఒపీనియన్ ఏంటి? డిస్కషన్ జరిగితే వస్తుందమ్మా. న్యాయం అన్యాయం ఏముంది, పెంచాలి, ఎంతో కొంత పెరగాల్సిందే. చూస్తే వాళ్ళు అమికబుల్గా వచ్చింది చేస్తారు వాళ్ళు. ఓకే సార్, మామూలుగా 3 సంవత్సరాలకు ఒకసారి వీళ్ళ వేతనాలు పెంచాలని చెప్పేసి ఒక ఒప్పందం ఉన్నప్పుడు ఇది కరెక్ట్ గా ప్రాపర్ గా అమలు జరగట్లేదు అని అంటున్నారు. ఎందుకు జరగట్లేదు సార్? 3 సంవత్సరాలకు ఒకసారి ఒప్పందం ఉంది అనే మాట నాకు తెలిసినంతవరకు తప్పు. ఎవ్రీ ఇయర్ ఉంది అగ్రిమెంట్. ఎవ్రీ ఇయర్ అగ్రిమెంట్. బట్ ఆ మధ్యకాలంలో 3 వరకు జరగలేదు కాబట్టి 2 సార్లు మనకి షూటింగ్ లాగినాయి. 2 సార్లు 50 రోజులు ఆగినాయి షూటింగ్. సో ఇప్పుడు ఇది అప్పటి నుంచి ఏమైందంటే 3 ఏళ్ళకి మాట్లాడుకున్నట్టున్నారు. సో ఈ 3 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ ఇయర్ 10% ఇచ్చేవారు కాబట్టి ఇప్పుడు 3 ఏళ్ళు అయినా 30% ఇవ్వమని వాళ్ళు అడుగుతున్నారు. సో 3 ఏళ్ళకి అట్లా కాదు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది కాబట్టి మేము అంత ఇవ్వలేమని వీళ్ళు అంటున్నారు. సో 2 సైడ్లో రీజనింగ్ ఉంది. సరే చూసుకొని చేసుకోవాలి, యాక్చువల్గా చేసుకోవాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్ లేకపోతే ఎవరు లేవు కాబట్టి ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టకుండా ఏం చేయగలమో అది చెయ్యాలి. బట్ డబ్బులు పెరగకపోతే వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది కాబట్టి కార్మికుడు కూడా బతకలేడు కాబట్టి కార్మికుడికి ఎంత అనువుగా వీలుగా ఉంటుందో అంతవరకు మనం పెంచుకొని చేసుకోవాలి. ఓకే సార్, వేతనాలు పెంచితే ఎక్కువగా నష్టపోయేది చిన్న ప్రొడ్యూసర్సే అని చెప్పేసి వీళ్ళే మాట్లాడడం చూస్తున్నాం సార్. మరి ఇప్పుడు దీని ప్రభావం చిన్న ప్రొడ్యూసర్స్ మీద ఉంటుందా? నిజంగా పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా నష్టపోతారా సార్? ఎవరైనా నష్టపోవటం ఏంటబ్బా? నువ్వు పని చేసుకుంటుంటే ప్రోడక్ట్ తయారు చేసి నష్టపోతానంటే ఎట్ట కుదురుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజున నేను సినిమా ఒక 3 ఏళ్ల కింద అనుకుందాం కొంచెం. 3 ఏళ్ల కింద టికెట్ రేటు 100 రూపాయలు ఎంత ఉండేది. ఇవాళ టికెట్ రేటు 150 రూపాయలు అయింది. సినిమా టికెట్ డబ్బులు వస్తున్నాయా లేదా, సినిమా ఆడుతుందా లెక్క వదిలిపెట్టినా. అంటే నీ రెవెన్యూ సైడ్ పెరిగింది కదా, సో నాకు రెవెన్యూ పెరగాలి కదా. సింపుల్ పెరుగుతాయి కదా అన్ని. ఎప్పుడైనా ఇప్పుడు మీరు ఉన్నారు మీ ఛానల్స్ లో, మీరు ప్రతి సంవత్సరం మీకు జీతాలు పెరుగుతాయి. పెరిగినాక మీరు టారిఫ్ పెంచుకుంటారు, యాడ్ టారిఫ్ పెంచుకుంటానికి ట్రై చేస్తారు కదా. వాళ్ళు అవతల పెంచుతాడా పెంచడా అనేది వేరే సంగతి. టారిఫ్ పెంచుకుంటారు కదా. సిమిలర్గా ఇక్కడ కూడా అక్కడ రెవెన్యూ పెరుగుతుంది, రెవెన్యూ వస్తుందా రాదా అనేది వేరే సంగతి. రెవెన్యూ పెరుగుతానికి మార్గాలు అయితే కనపడదు. టికెట్ రేటు పెరుగుతుంది, ఓటీటీ వచ్చింది, శాటిలైట్ వచ్చింది, ఇంకోటి ఏదో వచ్చింది, అన్నిట్లోనూ మీకు డబ్బులు వస్తాయి అనేది మీ ఆశ, ప్రొడ్యూసర్ ఆశ. కార్మికుడు ఆశ ఏంటంటే వీళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు కాబట్టి నాకు కూడా రూపాయి పెంచుతారేమో అని వాళ్ళ ఆశ ఉంటుంది. బట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది కాబట్టి నాకు పెంచండి అనేది ధర్మాన్ని అడుగుతున్నారు. నీకు డబ్బులు వస్తున్నాయని కదా అడగటం. నీకు డబ్బులు వచ్చినాయి కాబట్టి నువ్వు 50% పెంచమంటున్నా. నిజంగా చెప్పాలంటే అప్పటికి దానికి ఇప్పుడున్న రెవెన్యూస్కి దగ్గర 1000% పెరిగింది ప్రొడ్యూసర్కి రెవెన్యూ. ఎక్కడ పెరిగింది? ఆ సినిమా ఒక రేంజ్ ఆఫ్ సినిమాలకు పెరిగింది 1000%. 1000% పెరిగితే ఏం చేశాడు ఆ ప్రొడ్యూసర్? 800% రెమ్యునరేషన్స్ కింద పెట్టేశాడు. ఆయన 200% మార్జిన్ పెట్టుకుంటున్నాడు. ఆ 200% మళ్ళీ రిస్క్ లో పడుతుంది. ఆడకపోతే 200% అతనికి మొత్తం పోతుంది. 800% పెరిగిందంతా వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు. సో అది ప్రొడ్యూసర్ ఆలోచించుకోవాల్సిన విషయం, నువ్వు నేను ఆలోచించాల్సిన విషయం కాదు. సో బట్ ఈ కార్మికుడికి అప్పటి నుంచి అంతే ఉంది. ఈ పెరుగుతున్న దాంతో పెరిగింది అంతే. ఇవాళ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది అంతే పెరిగింది. మాటలో ఇండెక్స్ తీసుకుంటే ఆ రోజు నుంచి ఈ రోజుకి అంతే ఉంటుంది అతనికి పెరిగేది. సో ఇప్పుడు ఈ 3 సంవత్సరాల ఇండెక్స్ ప్రకారం ఎంత పెరుగుతుందో అంత పెంచండి, సరిపోతుంది. ఎవ్రీ ఇయర్ ఇండెక్స్ ప్రకారం పెంచుతామని చెప్పండి, మాట్లాడుకోండి సార్. ఇప్పుడు మనం ప్రజెంట్ సినిమాల పరిస్థితి చూసుకుంటే సార్, పాన్ ఇండియన్ సినిమాలు వచ్చేసాయి. సినిమాల దాని బడ్జెట్ కూడా పెరిగిపోయింది. హీరోలకు ఇంత బడ్జెట్లు ఇచ్చేస్తున్నారు, హీరోయిన్లకు వస్తున్నారు, హీరోయిన్ల వెనకాల కొంతమంది ఉంటారు, వాళ్ళకు రెమ్యునరేషన్లు ఇస్తున్నారు.
మాకు పెంచడానికి ఏంటి అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో వీళ్ళకి ఈ అడిగే విధంగా హక్కు లేదయ్యా. ఇవన్నీ నీకు అనవసరం. నాకు డబ్బులు కావాలంతే. నువ్వు హ్మ్. ఎవరితో ఇచ్చి పెట్టుకున్నా తగిలేసుకుంటే నాకెందుకు? నేను ఎందుకు అడగాలి? నేను అడగకూడదు. వాడు ఎవరిని అడిగుంటే మాత్రం తప్పది. హ్మ్. అంటే ఊరికే ఇప్పుడు కడుపు మంట ఉంది. అందుకని ఈళ్ళేదో అంటారు. ఆళ్ళు తినేస్తున్నారని ఆళ్ళంటారు. మీరక్కడ ఇవ్వట్లేదని ఈళ్ళంటారు. ఈ 2 మనం చర్చించే విషయాలు కాదు. హ్మ్. మనకి వాళ్ళు మమ్మల్ని అడిగే కార్మికుడిని అడిగే హక్కు లేదు. కార్మికులు ప్రొడ్యూసర్‌లని అడిగే హక్కు లేదు. వీళ్ళిద్దరికీ హక్కు లేదు ఆ విషయంలో. ఓకే. సార్ వేతనాలు మాకు పెంచాలని చెప్పేసి వీళ్ళు సమ్మె ప్రకటించినప్పుడు షూటింగ్‌లు బంద్ సమ్మె అని అన్నారు. ప్రకటించలా ఫస్ట్. షూటింగు జరుగుతున్నయి. సమ్మె ప్రకటించలేదు. వాళ్ళు పని చేస్తున్నారు. హ్మ్. మాకు వేతనం పెంచితే పని చేస్తాం అన్నారు. పెంచుతున్నారు. పెంచినోళ్ళకి పని చేస్తున్నారు. అయిపోయింది. ఇంకా సమ్మె ఎక్కడుంది? అంటే మొదటి రోజు సార్ వేరే రాష్ట్రాల నుంచి తెప్పించుకున్నారు కార్మికుల్ని అని చెప్పేసి ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో దగ్గర కూడా వీళ్ళు ఆందోళన చేస్తారు. వేరే రాష్ట్రాల నుంచి తెప్పించుకొని వర్క్ చేయడం ఈ చర్యని ఏ వేరే విధంగా చూస్తారు సార్? రాష్ట్రాల నుంచి ఎప్పుడూ వస్తా ఉన్నారయ్యా. కొత్తగా వచ్చేదేం లేదు. వేరే రాష్ట్రాల నుంచి ప్రతిసారి ప్రతి సినిమాకి బయట నుంచి వచ్చి చేస్తున్నారు పని. హ్మ్. చేస్తున్నారు. అది ఎప్పుడు ప్రతి సినిమాకి చేస్తున్నారు ఆళ్ళు. ఓకే. ప్రాబ్లమ్ ఏం. సో ఇప్పుడు సినిమాలైతే యాజ్ యూజువల్‌గా కంటిన్యూ అవుతున్నాయా సార్? అంటే షూటింగ్స్? అన్నీ కాదు కొన్ని జరుగుతున్నాయి. అన్ని షూటింగ్‌లు ఎక్కడ జరుగుతాయి? ఇప్పుడు నేను పెంచనన్నాడు చేయట్లే, పెంచుతా అన్నాడు జరుగుతున్నాయి. ఓకే. హ్మ్. అండ్ సార్ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారైతే వీళ్ళకు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి ఉన్నంత సాలరీస్ ఉన్నాయని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. ఇంకోటి ఆయన చేసిన కామెంట్ ఇప్పుడు తెగ వైరల్ అయిపోతుంది. ఇక్కడ ఒక మాఫియా నడుస్తుంది అన్నట్టుగా కూడా మాట్లాడడం జరిగింది. సో అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్‌ని ఏ విధంగా చూస్తారు సార్? 2 కామెంట్స్‌ని? అంటే మాఫియా ఎక్కడ జరుగుతుందో ఆయన చెప్పాలి. హ్మ్. దానికి క్లారిటీ ఇవ్వాలి. అది ఓకే. ఎవరు మాఫియా అనేది తెలిస్తే దాని మీద మాట్లాడొచ్చు. హ్మ్. ఊరికే మాఫియా అంటే ఏ మాఫియాని గురించి మాట్లాడదాం? కరెక్టే సార్. వర్కరు ఫెడరేషన్ మాఫియా కాదు. హ్మ్. 100% వాళ్ళేమి చేయలేరు. హ్మ్. వాళ్ళలో తప్పులుంటే ఉండొచ్చు. ఆ తప్పులుంటే మనం సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రొడ్యూసర్‌ది, ఛాంబర్‌ది. సరిదిద్దడానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మనది. హ్మ్. అది వదిలిపెట్టి మాఫియా, మాఫియా అంటే ఎట్ట కుదురుతుంది? అది మాఫియా కాదు. ఓకే. ఒకటి. వేరే రకంగా ఏ మాఫియా జరుగుతుందో నాకు తెలీదు. అది హ్మ్. ఆయన చెప్పాలి. క్లారిటీ ఇవ్వాలి. ఓకే. అండ్ ఈ సాఫ్ట్‌వేర్‌కి ఇచ్చినంత సాఫ్ట్‌వేర్‌కి సాలరీలు ఇచ్చినంత ఉంది. హ్మ్. సాఫ్ట్‌వేర్ ఇచ్చినంత 100% ఉన్నమాట నిజం. అయితే, అయితే సాఫ్ట్‌వేర్ వర్కర్‌కి ఏం చేస్తారు నువ్వు నెల రోజులు జీతం ఇస్తావు. హ్మ్. రూ. 1,00,000 అనుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే. వీళ్ళు లక్ష అంటారు కదా మనకిచ్చేది. అంటే రూ. 3,000 పర్ డే. హ్మ్. అతనికి ఎట్టా ఇస్తారు? 22 రోజులు చేస్తాడు. వాళ్ళకి సాటర్‌డే, సండే హాలిడేస్ ఇస్తారు. పండుగ రోజులు కూడా హాలిడేస్ ఇస్తారు. పండుగ రోజులు తీసేసి 22 రోజులు, 30 రోజులకి 22 రోజులు పని చేస్తే రూ. 1,00,000 ఇస్తారు. ఓకే. ఇతనికి 3,000 ఇస్తారు రోజుకి. హ్మ్. 3,000 ఇస్తే 1,00,000 వస్తుంది. 3,300 ఇస్తే 1,00,000 వస్తుంది. ఓహ్! ఇతనికి ఎన్ని రోజుల పని ఉంటుంది? ఇప్పుడు ఆయనే చెప్తున్న సినిమా, ఆయన తీస్తున్న సినిమా ఒకటుంది. ఆయన హ్మ్. 3 ఏళ్ల నుంచి తీస్తున్నాడు సినిమా. 3 ఏళ్లలో ఈ సాఫ్ట్‌వేర్ లాగా ప్రతి నెల మొత్తం అందరికీ ఇస్తున్నాడా సాలరీసు? లేదు. మరి ఇంకా సాఫ్ట్‌వేర్ సాలరీ ఎట్టా వస్తుంది? ఇప్పుడు ఆళ్ళు ఒక్కొక్క 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు చేశారు షూటింగ్. హ్మ్. ఇప్పుడు ఒక్కొక్కడికి 3,300 చొప్పున ఒకడికి 9,000 నెలకి 9,000, 10,000 వస్తుంది. ఓకే. 9,000, 10,000కే ఈయన సాఫ్ట్‌వేర్ కంపెనీ నడుపుతున్నాడా? నడుపుతున్నాడా? లేదు. మరి ఇంకా అది ఇంజినీర్ లాగా వచ్చినట్టు ఎట్టుంటుంది? ఇప్పుడు ఏమవుతుందంటే కార్మికుడికి హ్మ్. నేను ఆయన సినిమా చేశా. హ్మ్. 3 రోజులు హ్మ్. కార్మికుడిని. నెక్స్ట్ వెళ్తానికి నాకు ఇమ్మీడియేట్‌గా పని దొరకదు. ఓకే. ఆయనదే సినిమా ఉందనుకుందాం. ఆయన 10 సినిమాలు తీస్తున్నారు. హ్మ్. ఆయన నెక్స్ట్ సినిమాలో నన్ను పెట్టుకోలేదు. ఎందుకంటే ఆ సినిమా ఇంకో డైరెక్టర్‌తో, ఇంకో సెటప్‌తో స్టార్ట్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు అక్కడ చేస్తా ఉంటారు. ఓకే. మూడో సెటప్‌కి నేను వెళ్తానికి మళ్ళీ ఈ సినిమా షెడ్యూల్ వస్తుంది. ఈ షెడ్యూల్ వచ్చేటప్పటికి నేను ఇక్కడ చేయాలి. సో, హ్మ్. అక్కడ ఇంకోటి కమిట్ అవ్వలేను నేను. ఎక్కడన్నా టెంపరరీగా గ్యాప్ లాగా ఒక సినిమా, అర సినిమా, ఒక రోజు, 2 రోజులు చేసుకోవచ్చు. ఓకే. 5, 6 రోజులు ఉంటుంది. 17, 18,000, 20,000 వస్తుంది నెలకి. హ్మ్. చాలా సింపుల్. పేరుకి ఏంటంటే హైయెస్ట్ రెమ్యూనరేషన్ నిజమే. అంట్లు తోమే వాళ్ళకి 1,100 ఇస్తున్నాం. కరెక్టే. మనం ఇంట్లో పని చేస్తే 4,000, 5,000 ఇస్తాం. అదే అంట్లు తోమటమే కదా! అంట్లు తోమే వాళ్ళకి మీరు ఎంత అవుతుంది? డబుల్ క్వాల్ షిఫ్ట్ ఇస్తున్నాం. 30,000 60,000 వెళ్ళిపోతుంది. కా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి లేదంటే నిజం 100% కరెక్టు. కానీ ఎన్ని రోజుల పని ఉంటుంది వీళ్ళకి? ఓకే. అది కదా లెక్క. ఆ! హ్మ్. అండ్ సార్ వేరే రాష్ట్రాల్లో కూడా వేరే సినిమా ఇండస్ట్రీలో కూడా ఇంత వేతనాలు ఉండవు అని చెప్పేసి కూడా చెప్పారు. సో, ఈ ప్రాబ్లమ్ ఇప్పుడు మన ఇండస్ట్రీలోనే ఉందా సార్? ఎంత వేరే ఉండవంటే ఇండస్ట్రీలో ఇంతే ఉంటాయి. కొంచెం ఒక 500, రూ. 100 అటు ఇటుగా ఉంటాయి. రూ. 10 కొన్నిటికి రూ. 10 తేడా ఉంటుంది. కొన్నిటికి రూ. 100 తేడా ఉంటుంది. హ్మ్. అటు ఇటుగా ఉంటుంది. ఇప్పుడు బాంబే నుంచి తీసుకొచ్చారని మీరు చెప్పారే. హ్మ్. వాళ్ళకి మన దగ్గర అదే క్రాఫ్ట్‌కి 2,500, 3,000 ఉంటే అదే జీతం మనం అక్కడ ఫిక్స్ చేసింది. వాళ్ళు 50,000 తీసుకొని వస్తున్నారు ఇక్కడికి.
మరి 50,000 అవసరం, 30,000 అవసరం, 3,000 అవసరం, 5,000 అవసరం. ఉమ్, ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది. అది ఎవరు మాఫియాలు ఎవరున్నారు ఇవన్నీ తర్వాత మనకు ఎక్కువ రాజకీయాల్లోకి వెళ్ళకూడదు. ఓకే సార్. సార్ మామూలుగా సినిమా ఇండస్ట్రీ ఇటువంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఒకప్పుడు దాసరి గారు ఉండేవారు. ఆయన దగ్గరికెళ్ళేవారు. ఆయన మొత్తం సార్ట్ ఔట్ చేసేవారని చెప్పేవారు. ఇప్పుడు ఆ లోపం కనిపిస్తుంది. ప్రతిసారి ఇటువంటి ఇష్యూలు రైజ్ అయినప్పుడు ఇండస్ట్రీ పెద్ద లేకపోవడమే సమస్యలకు ఏంటి ఇంతలా ఉన్నాయని చెప్పేసి ఒక మాట అయితే వినిపిస్తుంది సార్. దీనిపైన మీ ఒపీనియన్ సార్? సినిమా ఇండస్ట్రీ పుట్టి 100 సంవత్సరాలు అయిపోతుంది. హ్మ్. దాసనారాయణరావు గారు మధ్యలో వచ్చారు. అవును. 79లోనే ఎప్పుడు వచ్చారు? 80 నుంచి అనుకుంటే 80, 81 నుంచి ఆయన ఒక వ్యవస్థగా వచ్చాడు. వచ్చి 2020 2018 హ్మ్. దాకా ఆయన ఉన్నారు. అంటే ఒక 40 ఏళ్ళు, 30 ఏళ్ల స్పాన్ ఉన్నారు. అవును. 30 ఏళ్ళలో ఒక 20 ఏళ్ళు యాక్టివ్గా ఇండస్ట్రీ. ఆయన డిఫరెంట్ పర్సన్. ఆయన 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 పెద్ద అనే పోస్ట్ ఎక్కడ లేదు. ఓకే. అంతకు ముందు లేదు, ఆ తర్వాత లేదు. హ్మ్. ఆయన వచ్చేసాడు. ఆయనకున్న టాలెంట్కి కానీ, ఆయనకున్న ఆరాకు కానీ హ్మ్. ఆయన ఒక ఇదైపోయారు. సో ఆయన దగ్గరికి వెళ్ళాం, పనులు జరిగినాయి. ఇప్పుడు ఇంకెవరు ఆ పని చేయలేరు. ఆయనలాగా ఎవరు మనుషులు చేయలేరు. నవమానవ మాత్రుడు. హ్మ్. భవిష్యత్తులో కూడా చేయలేరు. నేను బతికుండగా కానీ, మీరు బతికుండగా కానీ ఓకే. అటువంటివి జరగవు ఇంకా. హ్మ్. అటువంటి మనిషి రాడు ఇంకా. ఓకే. సో ఇప్పుడు అంటే మాట్లాడుతున్నారు చాలా మంది చిరంజీవి గారు ఉండాలని చెప్పేసి, ఉండే బాలకృష్ణ గారు ఉండాలని చెప్పేసి ఎవరి వర్షన్ వాళ్ళు తీసుకొని చూస్తున్నారు. మీ ఒపీనియన్‌లో ఎవరుంటే బాగుంటుంది? ఎవరున్నా బాగోదు. ఎవరు చేయలేరు. అంటే బాగుంటాం, బాగోకపోవటం కదా! వాళ్ళందరూ పాపం వాళ్ళు చేయగలిగింది చేస్తున్నారు. చిరంజీవి గారు చేశారు, చిరంజీవి గారు చేస్తున్నారు. బాలకృష్ణ గారు చేశారు, బాలకృష్ణ గారు చేస్తున్నారు. హ్మ్. ఎవరికాళ్ళు చేస్తున్నారు. ఈ పని వాళ్ళ నెత్తిన వేసుకోలేరు వాళ్ళు. ఓకే. వాళ్ళకి అంత టైం లేదు, వాళ్ళకి అంత అవసరం లేదు. ఓకే సార్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి కదా! పనులు మానేసి చేసుకుంటానికి దాసరి నారాయణరావు గారికి టాలెంట్ ఉంది. 100 పనులు ఆయన చేసే టాలెంట్ ఉంది కాబట్టి చేశాడు. ఓకే. వీళ్ళకి టాలెంట్ లేదని నేను అన్ను. హ్మ్. అంత టైం లేదు. ఇప్పుడు వీళ్ళు ఆర్టిస్టులు. నేను 10 మందిని రాణిస్తారా లోపలికి? రోజుకు 100 మందికి దాసనారాయణ గారు భోజనం పెట్టి అక్కడ కూర్చొని మాట్లాడేవాడు. వీళ్ళు హ్మ్. మాట్లాడతారు ఎవరితోన్నా? 100 మందిని రాణిస్తారు ఇంట్లోకి? లేదు. మరి ఎందుకు ఎట్ట కుదురుతుంది? ఓకే. సింపుల్. మిగిలినవన్నీ వదిలేసేయండి. ఇది చేయగలరా? ఓకే. ఇది చేయగలరా? రోజు సంతర్పణలాగా 40 మంది భోంచేసేవారు నారాయణరావు గారి ఇంట్లో. హ్మ్. రోజు 40 మందికి వీళ్ళు అన్నం పెడతారు. పెట్టలేరని కాదు, పెట్టగలరు. ఎందుకు పెట్టాలి? వాళ్ళ సమస్యలతో వచ్చి వాళ్ళ కష్టాలు ఇని వాళ్ళకి అన్నం పెడితే వీళ్ళ టైం అంతా ఏమైపోతుంది? కరెక్టే. చేయలేం కదా! ఓకే. సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఇటువంటి సమస్య వచ్చినప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలా? లేకపోతే సినిమా ఇండస్ట్రీ అంతర్గత వ్యవహారమా? ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్ళినట్టు తెలిసింది. సో ఇది అంతర్గత వ్యవహారమేనా? లేకుంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉందా సార్? గవర్నమెంట్‌కి సంబంధం ఏం లేదమ్మా. గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? వీళ్ళు వెళ్ళినోళ్ళది తప్పు, అది వెళ్ళకూడదు. హ్మ్. గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేయటం ఏంటి సంబంధం? కార్మికుడికి మధ్య ఛాంబర్ ఉంది కదా! ఛాంబర్‌లో కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా! ఓకే. ఛాంబరే సాల్వ్ చేస్తుంది ఎప్పుడు. ఎన్నో చేస్తున్నారు వీళ్ళు. మరి మిగిలిన ఇప్పుడు కార్మికులియి కొన్ని చోట్ల కొన్ని కొన్ని 10,00,00,000, 5,00,00,000 బాకీలు ఉంటున్నాయి. మరి ఛాంబర్‌కొచ్చి తేల్చుకుంటున్నారే, అది ఆయన దగ్గరికెళ్లారా? గవర్నమెంట్ దగ్గరికెళ్లి మాట్లాడుతున్నారా? ఎగ్గొడటానికి మాత్రం ఛాంబర్ కావాలా? డబ్బులు ఇవ్వాలంటే మాత్రం ఇది ధర్మం కాదు కదా ఇది. కరెక్ట్ సార్. ప్రతిదానికి ఛాంబర్‌ని వాడుకుంటే ఛాంబర్ కరెక్ట్‌గా ఉండాలి. ఓకే. అండ్ సార్ పని గంటల మీద కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. ఇప్పుడు ఈ కార్మికుల పని గంటలు ఏ విధంగా ఉన్నాయి? సో 12 గంటలు అని అంటున్నారు. అలానే ఉంటుందా సార్ ఇండస్ట్రీలో? ఉంది, అది ఇప్పటి నుంచి ఉంది కదా! 77 అవుట్‌డోర్‌లన్నీ 12 అవర్స్ ఉంటాయి. హ్మ్. అవుట్‌డోర్ అంటే నైట్ 9-9 చేయమని అడుగుతున్నారు. 9-9 కుదరదు. 9-9 అవుట్‌డోర్ కాదు కదా! ఓకే. 9-6 అయ్యేటప్పటికి నీకు చీకటి పడిపోతుంది. చీకటి పడ్డాక బయట నైట్ ఎఫెక్ట్ మళ్ళీ చేయలేం కదా! అదే సీన్ అయితే అది కరెక్ట్ కాదు. ఓకే. అవుట్‌డోర్‌లో 12 అవర్స్ చేస్తారు. ఇండోర్స్ అన్ని 8 అవర్స్ చేస్తారు. ఓకే. సార్ మామూలుగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఈ యూనియన్‌లు ఏవైతే ఉన్నాయో ఇవి కార్మికుల హక్కుల్ని కాపాడుతున్నాయా? లేకుంటే సమస్యల్ని సంక్లిష్టం చేస్తున్నాయా? అన్న ఒక ప్రశ్న కూడా ఎదురైంది సార్. మీరేం చెప్తారు సార్? అంటే కార్మికుడు సమస్య పరిష్కారం చేయటానికి యూనియన్ ఉంటుంది. హ్మ్. సంక్లిష్టం చేస్తుందంటే రకరకాల రోజు మనుషులు మారుతూ ఉంటారు. కొన్ని రకాలు ఒక్కోసారి అవుతూ ఉంటాయి. ఓకే. అందరిలోనూ ఉంటుంది తప్పు. మనుషులందరూ ఒకే రకంగా ఉంటారు కదా! హ్మ్. కొన్నిసార్లు వస్తాయి, సార్ట్ అవుట్ అవుతూ ఉంటాయి. అన్నీ మామూలే. ఓకే. సార్ ఫైనల్‌గా మరి ఈ ఇష్యూ ఎప్పటి వరకైతే సార్ట్ ఔట్ అయ్యే అవకాశం ఉంది? నిన్న మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ప్రొడ్యూసర్స్ అయితే పెంచే యోచనలో లేరు. 10-15 అంటున్నారు. మరి కార్మికులు దీనికి ఒప్పుకుంటారో లేదో తెలీదు. సో మరి ఎప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంది సార్? ఇప్పుడు మొన్న అసలు 3 డేస్ బ్యాక్ 0% పెంచుతామన్నారు. ఇప్పుడు అవును. 15కి వచ్చారు. హ్మ్. రేపు ఇంకొంచెం వస్తారేమో, వస్తే సెటిల్ అయిపోతుందేమో.
అవ్వాలని కోరుకుందాం అబ్బా, మనకి 15% కైనా మనకేం నష్టం లేదు. కార్మికుడు వాడు ఇప్పుడు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళకి కదా తేలాల్సింది, చూసుకుని చేసుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.